టీసీసీ 2025కి సంబంధించిన రిజల్ట్స్ మనకు అనౌన్స్మెంట్ చేశారండి. సో ఎవరైతే లోవర్ ఆర్ హయ్యర్లో ఎవరైతే డ్రాయింగ్ కావచ్చు, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు రిజల్ట్స్ ఏ విధంగా చూసుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ గురించి కూడా నేను డీటెయిల్గా వీడియో చేశాను. ఆ వీడియో కూడా నేను ఎండ్ ఆఫ్ ద వీడియో అటాచ్ చేశాను. ఆ వీడియో కూడా చూడండి. సో దట్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తర్వాత మీకు మెమోస్ ఇవ్వడం జరుగుతుంది. మెమోస్ తర్వాత మీకు ఒక ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో అది కంప్లీట్గా నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో చూడండి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో అటాచ్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ bsc.telangana.gov.in మీకు రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేశారు. దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసి పెడతాను. సో దాని ద్వారా కూడా మీరు చూసుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్, ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో అన్ని రిజల్ట్స్కి సంబంధించినవి ఉంటాయి. సో అది డైరెక్ట్ మీరు క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఫస్ట్ మీరు టీసీసీ 2025 రిజల్ట్స్ ఉంది కదా, సో అది bsc.telangana.gov.in కొట్టిన తర్వాత మీకు ఏదైతే బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది, రూల్ నెంబర్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. జస్ట్ అవి ఎంటర్ చేసిన తర్వాత గెట్ రిజల్ట్స్ అని కొట్టండి. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, సో టోటల్గా ఒక మార్క్ షీట్ వస్తుంది. సో మీకు ఎలా అయితే డిగ్రీ కావచ్చు అలా మార్క్ షీట్స్ వస్తాయో ఆ విధంగా మీకు వస్తాయి. సో మెయిన్గా ఆ మార్క్ షీట్ మీద అది మార్క్స్ మెమో అంటారు. సో మెయిన్గా మీ రోల్ నంబర్, నేమ్, ఫాదర్ నేమ్, మీ ట్రేడ్ లోవర్లో వేసారా, హయ్యర్లో వేసారా, డ్రాయింగ్, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అదంతా చూస్తారా, అండ్ సెంటర్ కోడ్, ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మీరు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అది చూసుకోవాలి. సో ఇక్కడ పేపర్ కోడ్, సబ్జెక్ట్ నేమ్, సో మ్యాక్సిమం మార్క్స్, మినిమం మార్క్స్, సెక్యూర్డ్ మార్క్స్. సో మ్యాక్సిమం మార్క్స్ ఆ పేపర్ ఎన్నిటికి అంటే 100 మార్క్స్కి, సపోజ్ మినిమం మార్క్స్ అంటే పాస్ మార్క్స్ 40 అండ్ సెక్యూర్డ్ మార్క్స్. సో మీకు 100కి ఎన్ని వచ్చాయి అవి మార్క్స్ చూసుకోండి. అండ్ మీకు మినిమం మార్క్స్ అంటే పాస్ మార్క్స్ కన్నా ఎక్కువ వస్తేనే పాస్ అయినట్టు, మరి పాస్ మార్క్స్ కన్నా కింద వస్తే ఫెయిల్ అయినట్టు అండి. సో మీరు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా కూడా ఇచ్చారు ఇక్కడ. రిజల్ట్స్లో పాస్ అని ఉంటే మీరు పాస్ అయినట్టు. సో ఫెయిల్ అయిన వాళ్ళు మీరు ట్రైనింగ్ సెషన్ కావచ్చు, నెక్స్ట్ ప్రాసెస్ ఏమి ఉండదు. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీరు అప్లై చేసుకొని మళ్ళీ అటెంప్ట్ ఇవ్వచ్చు ఎగ్జామ్. సో మీకు ఇక్కడ రిజల్ట్స్ పాస్ ఉన్న వాళ్ళకు మీకు డివిజన్ ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్ అని ఇస్తారు. సో ఎవరైతే ఇక్కడ రిజల్ట్స్లో పాస్ అయిన వాళ్ళు మీరందరూ పాస్ అయినట్టు అయ్యండి. సో మెయిన్గా ఎవరైతే ఇంకా టీసీసీ 2025కి సంబంధించిన రిజల్ట్స్ ఇంకా చూసుకోలేరో మీరు చూసుకోండి. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మీకు సర్టిఫికేట్స్ అనేవి ఇష్యూ చేస్తారు. సో ఇది మార్క్స్ మెమో, జస్ట్ ఇది ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇది మీరు ఎక్కడైతే మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు డిఓ ఆఫీస్లో మీరు సర్టిఫికేట్స్ కావచ్చు అవన్నీ ఇచ్చేసారు కదా, అక్కడ మీకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది. ఎవరైతే క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉంటారో లోవర్, హయ్యర్ డ్రాయింగ్ అండ్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ మీకు ట్రైనింగ్ సెషన్ అనేది ఉంటుంది. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి. సో అది కూడా మనకు అదే వెబ్సైట్లో bsc.telangana.gov.in మీకు అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసిన తర్వాత కూడా ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్లో ఏమేమి ఉంటుంది అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది చూడండి వీడియో. సో ఆ మార్క్స్ మెమో రిలీజ్ అయిన తర్వాత మీరు అదే ఆఫీస్కి వెళ్ళి ఆ మార్క్స్ మెమోని కూడా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళు అఫీషియల్గా ఒక వెబ్ నోట్ అనేది ఇస్తారు. సో అప్పుడు వచ్చినప్పుడు డీటెయిల్గా ఒక వీడియో చేయడం జరుగుతుంది. సో ఇవి మనకు టీసీసీ 2025కి సంబంధించిన రిజల్ట్స్ అండి. సో ఇంకా ఎవరైతే చూసుకోలేరో మీరు చూసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అతను పర్సనల్గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మన ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.